Please, 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 sir. Please, please, please. Chief Minister of Srimanta Chandrababu Ji Naidu, Please, 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 sir. Please, please, please. Chief Minister of Srimanta Chandrababu Ji Naidu, Please, 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 sir. Please, please, please. Chief Minister of Srimanta Chandrababu Ji Naidu. కర్ణాటక ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో ఈ సమావేశం ప్రత్యేకంగా బళ్ళారికి అదే మరిగా అనంతపురం జిల్లాకి లాభం జరుగుతుంది. అదే మరి కర్నూలుకు కూడా లాభం ఉంటుంది. కడప, కర్నూలు, బళ్ళారి అండ్ ఆల్సో అనంతపురి 4 జిల్లాలకు లాభం వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నుంచి రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా హెచ్ఎల్సి అండ్ ఎల్ఎల్సి రెండుల్లో కూడా అనుకున్న నీళ్లు రావడం లేదు. దీనివల్ల చాలా వరకు ఇబ్బంది వస్తూ ఉంది. కరువు ప్రాంతాలని జిల్లాలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈరోజు వారిని రిక్వెస్ట్ చేశాం. వారు కూడా సుహృదయంతో యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ టెక్నికల్ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత ఇది తుంగభద్ర బోర్డుకి వెళుతుంది. బోర్డు నిర్ణయం చేయాలి. బోర్డు నిర్ణయం చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. వీళ్ళని తొందరగా చేయగలిగితే కరువు ప్రాంతాలకి న్యాయం జరుగుతుంది. ఏదైతే వాటర్ అంతా వృధా అవుతుందో ఆ వాటర్ను కూడా ఆదా చేసుకునే అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే సీఎం గారిని అడిగాం. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. వారు ఆ నిర్ణయం చేసిన తర్వాత తుంగభద్ర డ్యాంకి వెళ్తుంది. ఆ డ్యామ్ ఇవన్నీ కూడా నిర్ణయిస్తారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏదైతే మిగిలిన విషయాలన్నీ కూడా సబ్సిడ్యూస్ అవుతుంది అనే విషయం వారు చెప్పారు. అందుకే ఈరోజు మేము ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ మిగిలిన విషయాలు ఏం మాట్లాడలేదు. ఆ విషయాలు సమ్ అదర్ టైం మాట్లాడతాం. ముందు ఈ విషయం పూర్తయితే ముందు పోవచ్చు. వ్యవసాయంలో వీరు చేసినటువంటి వినూత్నమైన ప్రయోగాలు అదే మరి ఒక సైంటిఫిక్ అప్రోచ్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను స్టడీ చేశాం. అందుకే మా అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. కొన్ని విషయాల్లో మేము కూడా చేస్తున్నాం. ఇంకా కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఒక ప్రజెంటేషన్ అడిగాను. కర్ణాటక గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు అదే స్పెషల్ సిఎస్ గారు అయినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్టివ్ కమిషనర్ అదే మరిగా ఆనరబుల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా ఏ విధంగా రిప్లికేట్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఉపయోగిస్తాం. ఎక్కడికక్కడ దేశంలో కూడా టెక్నాలజీ చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉంది. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో ఏ విధంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తామో దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో మంచి ఎక్స్పెరిమెంట్ జరిగితే వేరే రాష్ట్రాలు కూడా చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి.